నిజామాబాద్ జిల్లాలో బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 8 మంది ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తే టెర్రరిస్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామంటున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో బెట్టింగ్ రాయుల్లా ఆట కట్టిస్తున్నారు పోలీసులు. ఇటీవలే 2 కేసులను కూడా ఛేదించారు. అటు క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, ఇటు ఆన్లైన్ బెట్టింగ్లను ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సిపి మనతో పాటు ఉన్నారు. పూర్తిగా ఈ బెట్టింగ్కి బలవుతున్నటువంటి యువతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బెట్టింగ్ రాయులను అయితే అరెస్ట్ చేశారు. సిపి గారు చెప్పండి, 2 ముఠాలను అయితే అరెస్ట్ చేశారు. ఇటీవలే ఆకులకొండూరుకు సంబంధించినటువంటి యువకుడు కూడా ఈ బెట్టింగ్కి లోన్ అయి చనిపోవడం జరిగింది. అసలు ఈ బెట్టింగ్లను ఎలా కట్టనున్నారు సార్? బెట్టింగ్ అనేది ఒక వ్యసనంలో జనాలు మన యువతని అట్రాక్ట్ చేస్తున్నారు. ముందుగా మాట చెప్పినట్టు మన తెలంగాణలో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బెట్టింగ్ ఇల్లీగల్. ఎవరు ఎటువంటి రకమైన బెట్టింగ్ చేసినా వాళ్ళ మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ మీరు చూస్తున్నట్టయితే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు కొంతమంది. అయితే బెట్టింగ్ అనేది మేము ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీగా బెట్టింగ్ ప్రమోటర్స్ని కూడా సైబర్ టెర్రరిస్ట్గానే మేము వాళ్ళని అదే భావంతో అదే విధంగా మేము ట్రీట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద అదే సెక్షన్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అనవసరంగా చాలామంది బంగారు భవిష్యత్తు ఉన్న యువత వాళ్ళ యొక్క జీవితాలను పోగొట్టుకుంటున్నారు. దీనివల్ల డిప్రెషన్లోకి వెళ్తున్నారు. మనం సూసైడ్లు చేసుకోవడం కూడా చూసాం. అటువంటి వారిని కాపాడడానికి లక్ష్యంగా తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ పోలీస్ చాలా కష్టపడుతూ ఉంది. ఈ బెట్టింగ్ విషయంలో స్పెసిఫిక్గా ఒక ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఐజీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది. మనం కూడా అట్ నిజామాబాద్ లెవెల్లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్తో పాటు బెట్టింగ్ ఎవరైతే రన్ చేస్తున్నారో, లేదంటే పాత కేసుల్లో ఎవరైనా ఇంతకుముందు 10వ నెలలో కూడా ఒక కేసు జరిగింది. ఎడ్పల్లి పిఎస్లో ఒక ఎంటైర్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంది. ఆ కేసులు కూడా తీసి దాని మీద మళ్ళీ వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ యొక్క ప్రోద్బలం వల్లే వర్ణించారని మేము సెక్షన్ ఆల్టరేషన్ కూడా చేయడం జరిగింది. దాని మీద ఒక ఇన్స్పెక్టర్ని స్పెషల్గా పెడుతున్నాం. ఆల్ బెట్టింగ్ యాప్స్ని ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్తోనే ఇన్వెస్టిగేట్ చేపిస్తాం. అండ్ స్పెషల్గా ఏసీపీలో కూడా రోజు టెలికాన్ఫరెన్స్లో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. అట్లానే కొన్ని కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఎవరైతే ఈ బెట్టింగ్ దాంట్లో ఇరుక్కున్నారో. కాకపోతే మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రులకు అందరికీ, పిల్లలు కానీ ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్లో పడి డబ్బులు పోగొట్టుకుంటే వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు. సో మీరు ప్లీజ్ మీ పిల్లలు ఒకవేళ భావంగా ఉన్నా, ఏదో ఒకటి ఆలోచిస్తున్నా వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి. ఈ బెట్టింగ్ అనే ఒక వ్యసనం నుంచి బయటికి తీసుకురావడానికి సహాయపడండి. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళ యొక్క ఐడెంటిటీని, మీ విక్టిమ్ యొక్క ఐడెంటిటీని మేము ఎక్కడ బయటికి తీసుకురాము. వాళ్ళ ఐడెంటిటీని గోప్యంగా ఉంచుతూనే ఎవరైతే బెట్టింగ్ రాయల్ ఉన్నారో, ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడమే ఎయిమ్గా మేము కష్టపడుతున్నాం. చివరిగా ఇప్పుడు ఈ ఐపీఎల్ క్రికెట్ నడుస్తుంది సార్. బెట్టింగ్ కూడా చాలామంది యువత దానికి అట్రాక్ట్ అవుతున్నారు సార్. దీన్ని ఆన్లైన్గా మీరు ఎట్లా ఛేదిస్తారు? ఆ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఈ బెట్టింగ్కి, ఆన్లైన్ బెట్టింగ్ కోసం మేము యాక్టివ్ సైబర్ ప్యాట్రోలింగ్ చేస్తున్నామండి. అట్లానే మేము వాళ్ళు పట్టుకోవడం కూడా అట్లానే జరిగింది. సైబర్ ప్యాట్రోలింగ్ చేస్తున్నాం. యువత అందరికీ ఒక విజ్ఞప్తి, ఈజీ మనీ అని మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అట్లానే బెట్టింగ్ ద్వారా నీకు క్రికెట్ గురించి నాలెడ్జ్ ఉంది, నువ్వు బెట్టింగ్ పెట్టి డబ్బులు సంపాదించని చాలామంది మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి ట్రై చేస్తుంటారు. ప్లీజ్ అటువంటి వాటికి మీరు లొంగకండి. అటువంటి వాటికి దూరంగా ఉండండి. మీ యొక్క బంగారు భవిష్యత్తును కాపాడుకోండి. ఇట్లా ఎటువంటి బెట్టింగ్ చేసినా మేము వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు యాక్టివ్గా తిరుగుతున్నాం. ఇంకా డిఫరెంట్ ఏజెంట్స్ ఉన్నారు, డిఫరెంట్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పట్టుకోవడానికి మొత్తం కార్యాచరణ కూడా రెడీ అయి ఉంది. వీఆర్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఇది మొత్తానికైతే బెట్టింగ్ మాఫియాను తుదముట్టించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని సిపి సాయి చైతన్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.